నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. మీ సమస్యకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు మనతో ప్రముఖ సీనియర్ అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒక పర్సన్ వాళ్ళ సమస్యను తెలియచేయడానికి మనతో లైన్‌లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. షూర్ అండి. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు ప్రియాంక మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఈసీఐఎల్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే. అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు. మాట్లాడండి. ప్రియాంక గారు చెప్పండమ్మా ఏంటి మీ ప్రాబ్లమ్? మేడం నాకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2కి మ్యారేజ్ అయింది మేడం. ఆ. రవి అనే అబ్బాయితో. ఆ! సో ఆ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది మేడం. నాకు కూడా ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఒక పాప. ఓకే. సో ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి నేను దూరంగానే ఉంటున్నాను ఆ అబ్బాయి నుంచి. ఒక్క నిమిషం అమ్మా కన్‌ఫ్యూజ్ అయింది. మీకు సెకండ్ మ్యారేజే, అతనికి సెకండ్ మ్యారేజే. కానీ నేను తనకి నాకు సెకండ్ మ్యారేజ్ ఇది అని నేను తనకి చెప్పాను క్లియర్ గా. ఫస్ట్ హస్బెండ్‌తో విడాకులు అయినయా లేదా మీకు? లేదు మ్యామ్, నేను తప్పు చేశాను. ఒకటి తనది అడ్రస్ నా దగ్గర లేకుండే. అడ్రస్ లేకపోతే ఏంటమ్మా? ఆల్రెడీ ఒక పాపో, బాబో ఉన్నారంటున్నారు కదా! అవును మ్యామ్. 7 ఇయర్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు మీ దగ్గర ఏ అడ్రస్ అయితే అవైలబిలిటీ ఉందో ఆ అడ్రస్‌లో మీరు డైవర్స్ వేసుకుంటే పబ్లికేషన్ ఆర్డర్ చేసేవాళ్ళు, ఎక్స్ పార్టీ ఆర్డర్స్ వచ్చేవి. ఆర్డర్ కాపీ అయితే ఉండాలి కదా! ఇంకో పెళ్లి చేసుకోవాలి అంటే. ఓకే. తర్వాత ఏమైందమ్మా? అయితే నేను పాపనైతే నేను ఎప్పటికైనా తెచ్చుకుంటాను అని చెప్పాను మ్యామ్. నాకు ఒక్క నిమిషం. పాప మీ దగ్గర లేదా? లేదు మ్యామ్, తన దగ్గరే ఉంది పాప. ఇది హస్బెండ్ దగ్గరే పాప ఉంది. 7 ఇయర్స్ నుంచి పాప మీ దగ్గర లేదు. మీ హస్బెండ్ ఎక్కడున్నాడో మీకు తెలియదు. మీరు ఏ కేసులు వేయలా. ఎందుకంటే మ్యామ్ నేను చెప్తాను. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది మ్యామ్. నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, మల్టిపుల్ క్లాట్స్ ఉన్నాయి. ఓకే. సో నేను కేసు పెట్టాను. ఫస్ట్ టైం నాకు ఫాదర్ లేరు మ్యామ్, బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఎవరు లేరు. నాకు మదర్ ఒక్కరే ఉండే. కరోనా టైంలో మమ్మీ చనిపోయాడినప్పుడు పాపను వచ్చి తీసుకెళ్లిపోయాడు అబ్బాయి. 3 ఇయర్స్ బ్యాకే పాపని తీసుకెళ్ళాడు. 3 ఇయర్స్ బ్యాక్ పాపని తీసుకొని వెళ్ళాడు. అయితే మా మమ్మీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే మ్యామ్. మా మమ్మీకి పెన్షన్ వచ్చేది. ఇన్కమ్ సోర్స్ వచ్చేసి మా మమ్మీ పెన్షన్ తో మేము ఉండేవాళ్ళం అనమాట. అయితే మమ్మీ చనిపోయిన తర్వాత ఇంకా తిని చూసుకోలేదు పాపని, తిని జాబ్ చేయలేదు, ఫిజికల్ గా తిని ఫిట్ లేదు, అది ఇది అని చెప్పేసి పాపని తీసుకొని వెళ్ళిపోయాడు. 3 ఇయర్స్ బ్యాక్ వరకు మీ హస్బెండ్ మీరు అందుబాటులోనే ఉన్నట్టు లెక్క కదా? అయితే అందుబాటులోనే ఉండే మ్యామ్. సరే ఏం కేసులు ఫైల్ చేశారమ్మా మీ హస్బెండ్ మీద మీరు? నేను నార్మల్ గా ఇట్లా పాపని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పాను తనకి. ఇప్పుడు కాదు, ఇతని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ హస్బెండ్ తో మీకు మ్యారేజ్ ఎప్పుడైంది? ఎప్పుడు విడిపోయారు? 7 ఇయర్స్ బ్యాక్ విడిపోయారు. పెళ్లి ఎప్పుడైంది? పెళ్లి 2016 అయింది మ్యామ్. 2016లో మ్యారేజ్ అయ్యింది. 7 ఇయర్స్ ఎక్కడమ్మా? 2016 ఎండింగ్ లోనే వెళ్ళిపోయాడు మ్యామ్ ఆల్మోస్ట్. ఓకే. కానీ 2020లో వచ్చాడు పాపని తీసుకెళ్ళడానికి. 21లో వచ్చాడు పాపని తీసుకెళ్ళడానికి. సో మీరు 2016లో విడిపోయిన మీరు అప్పటికి ప్రెగ్నెంట్. మ్యామ్ అవును. డెలివరీ ఇవన్నీ మీ ఇంటి దగ్గర జరిగినాయి. మరి ఈ విషయాలు ఎప్పుడు కూడా డెలివరీ అయిన తర్వాత పాపని చూడడానికి గాని వాటికి గాని ఏమీ రాలేదా అతను? పాపని చూడడానికి వచ్చాడు మ్యామ్. పాపని చూడడానికి వచ్చినప్పుడు కూడా గొడవ చేశాడు. అప్పుడు యాక్చువల్లీ తనతో నాకు ఎందుకు గొడవ వచ్చిందంటే మా మమ్మీ ఎస్సీ, మా డాడీ వచ్చేసి బీసీ. ఓకే. అయితే మా మమ్మీ మ్యారేజ్ అప్పుడు ఈ విషయం చెప్పలేదు తనకి. ఓకే. మీరు బీసీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. నేను బీసీ అబ్బాయినే చేసుకున్నాను. అతను ఏం చేస్తాడమ్మా? మీ హస్బెండ్ ఏం చేసేవాడు? ఫస్ట్ అయిన సాఫ్ట్వేర్ మేడం. సాఫ్ట్వేర్. సో ఆ ఇష్యూ మీద విడిపోయారా మీ ఇద్దరు? ఆ ఇష్యూ మీద విడిపోయాం మ్యామ్ మేము. ఓకే. పాప సరే, మీరు అప్పుడు కేసులు ఏం ఫైల్ చేయలేదా? మీకు ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లం ఉంది. పాపని ఎలా పోషించాలి, ఏంటి మెయింటెనెన్స్ ఏవో ఒకటి వేయాలి కదా? ఏమన్నా వేసారా ఫస్ట్ హస్బెండ్ మీద? మెయింటెనెన్స్ అది నేను ఏం వేయలేదు మ్యామ్. ఎందుకంటే తన పాపని బాగానే చూసుకుంటాడు. నాకైతే హోప్ ఉంది. ప్లస్ నాకు ఇది హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పేసి నేను భరోసా సెంటర్ లో ఫస్ట్ టైం కేసు పెట్టినప్పుడు కూడా తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది మ్యామ్, తన బేబీ అని చెప్పేసి చెప్పాడు. వాళ్ళందరికీ చెప్పాడు, పోలీస్ వాళ్ళకి. అతను వేరే మ్యారేజ్ చేసుకున్నాడా? అతను ఏమైనా డైవర్స్ వేసాడా మీ హస్బెండ్? నాకు కూడా తను డివోర్స్ ఏం వేయలేదు మ్యామ్. తను మ్యారేజ్ చేసుకున్నాడో లేదో తెలీదు, చేసుకున్నాడని అనుకుంటున్నా. ఎందుకంటే తనకు ఫస్ట్ వేరే ఒక అమ్మాయితో వాళ్ళ ఇన్ఫోసిస్ లోనే అఫేర్ ఉంది. అది పెట్టుకొని మనసులో నువ్వు బాలేవు, నువ్వు అమ్మాయి లాగా లేవు అని ఆ అమ్మాయి గురించి నాతో చెప్పడం, ఆ అమ్మాయిని పోగొడడం అలా చేసేవాడు. బాడీ షేమింగ్ చేసేవాడు.
ఇప్పుడు మీ అమ్మగారికి వచ్చే పెన్షన్ తోటే మీరు 2021 దాకా గడిపేశారు. అవును మ్యామ్. అప్పుడు ఆయన వచ్చేసి మీ అమ్మగారు లేరు కాబట్టి ఇంకా ఇల్లు గడవడం కష్టం. నా పిల్లని నేను పెంచుకుంటానని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయాడు మ్యామ్. అప్పటి నుంచి మీరు ఒక్కళ్ళే ఉంటున్నారా? నేను ఒక్కదాన్నే ఉంటున్నాను మ్యామ్. 2000 అంటే ఓన్ హౌస్ ఉందా మీకు? ఓన్ హౌస్ ఉంది మ్యామ్ దిల్సుఖ్ నగర్ లో. ఓకే. అంటే ప్రాపర్టీస్ ఇంకేమైనా ఉన్నాయా? మీరు సింగిల్ గా మాకు జాబ్ లేదు. చేయకుండా ఎలా బతుకుతున్నారు? మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు ఈ 2 ఇయర్స్ నుంచి? ఇతను లేదు ఎప్పుడు మ్యామ్, నేను పరిచయం జాబ్ రెండో వ్యక్తి? చేస్తున్నాను. నాది ఎంబీఏ అయిపోయింది. నేను జాబ్ చేస్తున్నాను. ఓకే. 2021 ఎండింగ్. సరే అంటే మీ అమ్మ అప్పటి కూడా వరకు లేదు కదమ్మా! మీరు పిల్లని ఎందుకు ఇచ్చేశారు? మీకొచ్చిన దాంట్లోనే ఎంతో కొంత పిల్లని పోషించుకునే కెపాసిటీ మీకుంది కదా! అంటే నేను జాబ్ చేస్తాను. మరి బేబీని ఎవరు చూసుకోరు. రేపు పాప పెద్దగా అయితే పెళ్లి చేయడానికి దానికి ఇబ్బంది అవుతది. ఆడపిల్ల ఎంతైనా నేను సెక్యూరిటీగా ఉండాలి. ఇవన్నీ అనుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర అందరు ఉన్నారు మ్యామ్. మా మా అత్త, మామ. మరిది, మా తోటి కోడలు, హ్మ్. మా అత్త, మా మామ వీళ్ళందరూ చూసుకుంటారు బేబీని. ఓకే. ఇక్కడ హ్మ్. అంటే నేను జాబ్కి వెళ్ళేసి వచ్చే వరకు నేను వేరే వాళ్ళని ట్రస్ట్ చేసి నా పాపను సో మీరు ఉంచలేను. నమ్మే ఇచ్చినప్పుడు మరి మీరు కొత్త లైఫ్ ఎతుక్కుందాం అనుకున్నప్పుడు మ్యూచువల్ డైవర్స్‌కి అడగొచ్చు కదమ్మా! మరి ఎందుకు అడగలేదు? అవును మ్యామ్. నేను అదొక్కటే తప్పు చేశాను. అప్పటికే ఇంకా సరే. పాపని ఓకే. తీసుకొని మరి వెళ్ళిపోయిన ఈ తర్వాత 2 నుంచి ఇయర్స్‌లో 2021లో పాపని తీసుకొని వెళ్ళిపోయాడు. మీరేమన్నా పాప అవును. కోసం అని చెప్పి వాళ్ళ ఇంటికెళ్ళడం గాని, మాట్లాడడం గాని, మధ్య మధ్యలో వెళ్ళాను చూసుకోవడం? మ్యామ్. వెళ్ళాను. పాప కోసము వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తను లేడు. నల్గొండ ఇల్లు ఖాళీ చేసేసాడు. హ్మ్. అక్కడ లేడు. ఓకే. ఇంకా నేను వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు కర్నూలు వాళ్ళ ఓన్ హౌస్ అని చెప్పారో అక్కడికి కూడా నేను వెళ్ళాను. హ్మ్. అక్కడ కూడా తను లేడు. కాదమ్మా! పిల్లనిచ్చేటప్పుడు మీరు మాట్లాడుకోలేదా? ఇప్పుడు మీరు చెప్తున్న రీజన్ అంటే బానే ఉంది. నేను ఒక్కదాన్నే ఒక్క హ్మ్. నిమిషం అమ్మా. నేను ఒక్కదాన్నే చూడలేనండి. ఎందుకంటే నేను జాబ్ జేసుకోవాలి. నాకు నేను బతకాలి. చిన్న పిల్లని చూడడం నాకు కష్టమవుతది. అక్కడ ఫ్యామిలీ అంటే బోలెడంతమందున్నారు. వాళ్ళు చూసుకుంటారండి అని. ఇచ్చినప్పుడు నువ్వంటావు కదా! ఎప్పుడైనా పిల్లని చూసుకోవడానికి వస్తాను నేను. పాప నిజంగా బాగా పెంచుతున్నారో లేదో నీకు తెలియాలి కదమ్మా! నీ కూతురు అక్కడ ఉంటున్నది. మీ అమ్మ నిన్ను కడుపులో అవును. పెట్టుకొని చూస్తే నువ్వు నీ కూతురిని బయట పడేస్తానంటే చూసుకోవడానికన్నా వెళ్ళాలి కదా! అలా అడిగావా ఎప్పుడైనా? అడిగాను మ్యామ్. కానీ ఇంకా తను నా ఫోను ఏమంటారు? నా ఫోను బ్లాక్‌లో పెట్టడం అలా చేశాడన్నమాట. వేరే వేరే ఫోన్స్ నుంచి ట్రై చేసి వేరే వాళ్ళతో మాట్లాడిపిచ్చినా, వాళ్ళెవరన్నా నా టాపిక్ మాట్లాడినా ఫోన్ కట్ చేసేవాడు. ఓకే అమ్మ. సో, ఇలా అయితే 3 నేను ఇయర్స్ నుంచి జనరల్‌గా మీ అయితే నేను ఇద్దరికి కాల్ చేపిచ్చాను మ్యామ్. ఇలా 3 ఇయర్స్ నుంచి మీకు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇతను పరిచయం అయ్యాడా? ఇతనెప్పుడు పరిచయం? ఎలా పరిచయం? నాకు లాస్ట్ ఇయరే 2022లో పరిచయం. పరిచయం ఇన్ ద సెన్స్ మా డ్యాడీ వాళ్ళ రిలేటివ్ నాకెవరు లేరు గదా! మా డ్యాడీ వాళ్ళ రిలేటివ్ ఒకాయన మమ్మీకి దగ్గరుండి మొత్తం రిచువల్స్ అవన్నీ చేసి చూసుకున్నాడు మ్యామ్ అప్పుడు. అల్లుడు అప్పుడు కూడా రాలేదా? ఫస్ట్ అల్లుడు? వచ్చాడు కానీ నా దగ్గరికి నేను అప్పుడు కూడా అన్నాను అయిపోయింది. నువ్వు ఆమెతోటి ఉన్నా నాకేం ప్రాబ్లమ్ లేదు. నన్ను మాత్రం చూసుకో. నువ్వు నాకేం పెట్టకపోయినా పర్వాలేదు. నేను నీ దగ్గర మీ అమ్మగారి ఉంటానని చెప్పి కార్యక్రమాలు అతను చేయలేదా మీ హస్బెండు? లేదు మ్యామ్ చేయలేదు. మొత్తం నేనే చేశాను. నేనే తలకొరివి పెట్టాను. నేనే అన్నీ చేశాను. తను చనిపోయినప్పుడు వచ్చాడు. ఆ తర్వాత దేనికి రాలేదు మ్యామ్. అంటే ఇవి చాలా ఉంటాయి కదా! బొక్కలు అవునవును. కలపడానికి వెళ్ళాలి. దినాలు ఇవన్నీ ఉంటాయి కదా! తెలంగాణ సైడ్. తను దేనికి రాలేదు. ఓకే అమ్మ. నెక్స్ట్ ఇతను హ్మ్. ఎట్లా పరిచయం? అయితే ఏంటి? మా మామ ఉంటాడు మ్యామ్ ఒకతను. అయితే తను ఇలా ఒక సంబంధం ఉందమ్మా. అబ్బాయికి 37 ఇయర్స్ ఇంకా మ్యారేజ్ కాలేదు. మరి యాక్చువల్లీ దానికి ఏంటంటే ముందు ఇట్లా బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉంది కదా మ్యామ్. హ్మ్. అయితే దానివల్ల కొంచెం బాగా సీరియస్ అయిపోయి నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలి అంటే ఇంకా నాకెవ్వరు లేరు కాబట్టి అటెండర్స్ ఉంటేనే అడ్మిట్ చేసుకుంటాం అన్నట్టు మాట్లాడారు మ్యామ్ హాస్పిటల్ వాళ్ళు. ఓకే. అయితే ఇంకా నేను మా మామకి కాల్ చేసి ఏడిస్తే ఇంకా తను అన్నాడు, "అమ్మ ఇట్లా సింగిల్‌గా ఉంటే నీకు ప్రాబ్లమ్ అవుతది. ఇట్లా నాకు తెలిసిన అబ్బాయే ఉన్నాడు. అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కాలేదు" అది ఇది అని చెప్పేసి అంటే, సరే నేను మాట్లాడతానని చెప్పి నేను పిలిచాను మ్యామ్ ఆ అబ్బాయిని. హ్మ్. పిలిస్తే వచ్చాడు, మాట్లాడాడు. ఇంకా నేను తనకు మొత్తం ఇలా చెప్తే ఏమన్నాడు, "ఓకే. ఏం ప్రాబ్లమ్ లేదు. మనం ఇద్దరం వెతుకుదాం. పాప ఎక్కడుందో ఇది చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ ఉంటది. వాళ్ళు హెల్ప్ చేస్తారు. పాప నీకే వస్తది. పాప 18 ఇయర్స్ బిలో ఉంది కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తా ఇదంతా" అని చెప్పాడు మ్యామ్. ఆ అబ్బాయి నాకు సపోర్ట్‌గా ఉంటా అని చెప్పాడు. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటమ్మా? జాబ్ ఏం చేస్తాడు? ఫస్ట్ వైఫ్ ఏంటి? డైవర్స్ ఏంటి? ఆ అబ్బాయి మేడం నాకైతే బీటెక్ చేశా అని చెప్పాడు మ్యామ్. కానీ ఆ అబ్బాయి బీటెక్ చేయలేదు. ఇంటర్ చదువుకున్నాడు. ప్లస్ మార్కెటింగ్ చేస్తాడు మ్యామ్ ఆ అబ్బాయి. ఓకే. ఫస్ట్ నాతో మ్యారేజ్ అయినప్పుడు గ్లెన్ మార్కెట్ చేశాడు. ఫస్ట్ మ్యారేజ్ సంగతి ఏంటి అతనిది?
ఫస్ట్ మ్యారేజ్ తనకి తనకి 2011లో మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారంట మ్యామ్. నాకు తర్వాత తెలిసింది ఆ విషయం. ఇవన్నీ మీ బాబాయో, మావయ్యో ఎవరో అన్నావు కదమ్మా! వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసే నీకు చెప్పుంటారు కదా! మంచి సంబంధం అని నాకు తీసుకొచ్చినోడికి చెప్పలేదు బ్యాక్‌గ్రౌండ్ మ్యామ్. తెలీదా? నాకాయన చెప్పలేదు మ్యామ్. నాకు ఇట్లా ఉంది అని చెప్పాడు గానీ, నాకు ఇవన్నీ నాకు చెప్పలేదు. అమ్మ చూసుకుంటాడు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఏమన్నా ఉన్నా నేను మధ్యలో ఉంటాను గదా! నేను చూసుకుంటాను. ఇలా అని చెప్పేసి చెప్పాడు. ఓకే అమ్మా. నెక్స్ట్. హ్మ్. అయితే ఇంకేమైంది మ్యామ్, మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ ఇన్ ద సెన్స్ మ్యారేజ్ కూడా ఫస్ట్ వాళ్ళ మమ్మీకి ఒంట్లో బాలేదని చెప్పేసి నన్ను తీసుకెళ్ళాడు మ్యామ్ వాళ్ళ ఇంటికి. హ్మ్. వాళ్ళ ఇంటికి తీసుకొనెళ్ళినప్పుడు అక్కడ నాతోటి ఫోర్స్ చేసి నాతో ఫిజికల్ అయ్యాడు. నీకు అప్పటికి హెల్త్ బాలేదు కదమ్మా! ఏంటి మ్యామ్? హెల్త్ బాలేదు కదా మీకు? హెల్త్ బాలేదంటే ఎప్పుడన్నా ఒకసారి హెడేక్ వస్తది మ్యామ్. వస్తే చాలా సివియర్‌గా వస్తది. నేను టాబ్లెట్స్ వాడుకుంటాను. ఓకే. మీకు అప్పుడే కదా యాహ్! కొత్తగా పరిచయం. ఒక వ్యక్తితోటి మీరు ఫిజికల్‌గా ఎలా కమిట్ అయ్యారు? అంటే ఇంకా అందరొచ్చారు. అప్పుడు మా హెల్త్ బాలేదని చెప్పేసేసి మా మామ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే వీళ్ళందరూ ఎళ్లారు. సో, మా తోటికోడలి పిల్లలు, మా ఆడపడుచు పిల్లల్ని చూసుకోవడానికి నేను ఉన్నానన్నమాట. హ్మ్. వాళ్ళ ఓకే. ఒక 1 వీక్ ఉన్నాను. 1 వీక్ తర్వాత నాతో ఫిజికల్ అయ్యాడు. ఓకే. అయిన తర్వాత ఇంకా ఇలా వాళ్ళ మమ్మీ వచ్చేసిన తర్వాత ఇలా మ్యారేజ్ చేద్దాము అని వాళ్ళు మాట్లాడుకున్నారు. నేను కూడా సరే అన్నాను గానీ ఇంకా మ్యారేజ్ జస్ట్ ఇట్లా తాళి కట్టాడు మ్యామ్ నాకు. ఎవరి ముందు కట్టాడు? గుట్టకి తీసుకెళ్ళి ఒక ఫంక్షన్ హాల్‌లో కట్టాడు. ఎవరెవరున్నారు? ఎవరెవరున్నారమ్మా? మీరిద్దరేనా? చుట్టాలు కూడా వచ్చారా? వాళ్ళే ఉన్నారు మ్యామ్. అందరూ అంటే ఓకే. నా తరపున మరి మా మామ దాన్ని కూడా జస్ట్ ఉన్నారు. అనకూడదు. మ్యారేజ్ చేసుకుంటామని యాదగిరిగుట్ట తీసుకెళ్ళి అందరూ అక్కడ మ్యారేజ్ చేశారు మీకు. మ్యామ్ తాళి కట్టాడు. ఆ! ఫోటోస్ అవి ఏం తీయలేదు మ్యామ్ వాళ్ళు. ఎందుకని? అదే నేను అడిగితే ఏమన్నారు, తర్వాత దిగొచ్చులే ఇప్పుడు మేము ఫోన్స్ ఏం తెచ్చుకోలేదు గదా! ఆ? అని చెప్పేసేసి ఇలా నీ దగ్గర ఉంటది మాట్లాడారన్నమాట. కదమ్మా ఫోను. మేమందరం ఫోను ఫంక్షన్ హాల్‌లోనే పెట్టేసెళ్ళాము. పెళ్లి చేసుకోవడానికి వెళ్లారు. ఒక కెమెరా మ్యాన్ లేడు. ఉన్నవాళ్ళు ఈరోజు ఫోన్ లేని జీవితాలు లేవు. మీరు ఒక్కళ్ళ దగ్గర ఫోన్ లేదు. నేనన్నాను వాళ్ళకి కెమెరామాన్స్ లేరు, ఏం లేరు. అసలు పెళ్లి పెళ్లి చేసుకుంటున్నారా లేదా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో? నేను చేసుకోను పెళ్లి మీ అది ఇది మామయ్య అని చెప్పేసి రాలేదా? వచ్చాడు. మా మామ కూడా మరి వచ్చాడు. ఆయన దగ్గరన్నా వస్తే ఫోన్ అమ్మ ఉంటది కదమ్మా! ఫోటోస్ ఏముంది? ఏంటి మ్యామ్? ఆయన దగ్గరన్నా ఫోన్ ఉంటది కదా! వెళుతున్నది నేను పెళ్లికి. అన్నాను మీరన్నా తీయండి కనీసము ఫ్యూచర్ లో మనకి ప్రూఫ్ గా ఉంటది కదా అంటే మేము ఇంకా వాళ్ళ మమ్మీ ఉండి మేము ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నామా, నిన్నేమన్నా మోసం చేస్తున్నామా, మేము అందరం పుట్టి పెరిగింది ఇక్కడనే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ? నువ్వు ఇప్పుడే మీకు మా మీద నమ్మకం లేకపోతే ఎట్లా అరే అది అది ఇది అని నమ్మకం చెప్పేసి అంటారా? మాట్లాడాడు. రే బాయ్ వినటానికే బాలేదమ్మా. దాన్ని నమ్మకం అంటారా? పెళ్లి గురించి ఎవిడెన్స్‌లు అంటారా? మెమరీ ఉండాలి కదా! ఉమ్. మీరిద్దరు పెళ్లయిందని ఒక ఎవిడెన్స్, ఒక మెమరీ ఇవన్నీ లేకుండా దాన్ని ఇక పెళ్ళిళ్ళు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని ఫోటోలు దిగడం మానేస్తున్నారా? నలుగురిని పిలుచుకోవడం మానేస్తున్నారా? ఇంకా వాళ్ళు కూడా నీకే ప్రాబ్లం అవుతుంది రేపు ఫ్యూచర్ లో. నీకు ఒకవేళ ఫొటోస్ బయటికి వస్తే మీ మీ హస్బెండ్ తో కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ రెండో పాపని అతనికి ఎప్పటికీ నీకు డైవర్స్ ఇవ్వరు. అయినాయా లీగల్‌గా? అవ్వలేదా? ఏం అవ్వలేదు మ్యామ్. వాళ్ళిద్దరు టచ్ లోనే ఉన్నారు. నాకు తెలీదు ఆ విషయం. నాకు తర్వాత తెలిసింది. హ్మ్. అయితే ఇంకా మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు కొంచెం గోల్డ్ ఉండే మ్యామ్ మా మమ్మీది. ఇద్దరికీ డైవర్స్ అవ్వలా. ఇద్దరు ఇళ్లల్లో వాళ్ళు ఉన్నంతలో సీక్రెట్‌గా ఓ పెళ్లి చేసేశారు. ఎందుకంటే మీకు ఒక చెప్పుకోవడానికి ఒక తాళిబొట్టు కావాలి సొసైటీలో భార్యాభర్తలుగా తిరిగేయడానికి. మీకు లీగాలిటీతో పని లేదు. మళ్ళీ ఎంతోటి దానికి పెళ్ళెందుకమ్మా? నమ్మకంతో కలిసుంటే సరిపోయేది కదా! పెళ్లి అనేదానికి ఒక పద్ధతి పాడు, కొన్ని కండిషన్స్, రూల్స్ ఉన్నాయి. అవన్నీ మీకు అవసరం లేనప్పుడు తాళెందుకు? తాళి కావాలి అంటే అవన్నీ ఫాలో అవ్వాలి కదా! సరే ఓకే. పెళ్లి చేసుకున్నారు. తర్వాతేంటి? పెళ్లి చేసుకున్న తర్వాత నుండి ఇంకా అప్పుడు తనకి ఇట్లా ముందు మ్యారేజ్ అయింది, ఇట్లా అయిందని నాకు తెలిసింది మ్యామ్. అప్పటికంటే ఒక 1 మంత్‌కి అలా తెలిసింది నాకు. అమ్మ మీకు ఫస్ట్ మ్యారేజ్ అతను అని చెప్పారా? మీ మామయ్య ఫస్ట్‌లో పరిచయం చేసినప్పుడు? నాకదే చెప్పాడు. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. 37 ఇయర్స్ ఆయనకు మ్యారేజ్ అవ్వలేదు అంటే కూడా నేను అడిగాను ఇంకా ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదు అంటే, వాళ్ళ మమ్మీ ఇట్లా బాలేదు. ఆమెకు 2 కిడ్నీస్ పాడైపోయినాయి. ఆమెను చూసుకోవడానికి ఎవరు లేరని తినున్నాడు అని చెప్పేసి అంటే నేను అప్పుడు కూడా ఎందుకమ్మా మీ అడిగాను. సొంత అంటే మావయ్యే మీకు అంత క్రూయల్‌గా అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాల్సిన అవసరం ఏముంది తల్లి?
అదే మ్యామ్ ఇప్పుడు సొంత మామ అంటే మా డాడీ వాళ్ళ బావ, అదే మా ఏదో డాడీ వాళ్ళ ఒకటి తెచ్చిన రిలేటివ్ అవుతాడు. తెచ్చిన సంబంధం అతనే కదా ఉన్నంతలో. అతనే అవి అతనే ఇప్పుడు కానీ ఇంకా అరే ఈ అతను పిల్లకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, రేపు ఏదైనా తేడా వస్తే ఒక ఆడపిల్ల ఏడుపు అవసరమా అని ఉన్నంతలో మంచి సంబంధం తేవాలి, లేదా తెచ్చిన సంబంధం ఎలాంటిదో క్లియర్ గా చెప్పాలి. నచ్చి- ఉమ్. నచ్చితే అయితే చేసుకుంటావు, లేకపోతే లేదు. నేను అదే అన్నాను ఫస్ట్, నేను నచ్చితే చేసుకుంటా లేకపోతే చేసుకునే దాని కాదు కదా, మీరు అందరు ఎందుకు ఇలా చేశారంటే వీళ్ళు అంటారు, ఈ అబ్బాయి వాళ్ళు అంటారు మేము అన్ని ఆయనకి చెప్పాము, ఆయనకి చెప్పమని చెప్పాము, మరి ఆయన నీకు చెప్పాడో లేదో అని చెప్పేసి అన్నారు. నేను అబ్బాయిని అడిగాను, మేము పెళ్లికి ముందు ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా నేను ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇంకా అని అంటే, లేదు మా అమ్మని చూసుకోవడానికి ఉండిపోయినా నేను, మా అమ్మని ఎవరు చూసుకోరు, మా వదినలు చూసుకోరు, మా అక్క చూసుకోదు, ఇది ఇది అంతా మాట్లాడాడు. మరి అప్పుడు నువ్వు అనుంటావు కదా, ఆల్రెడీ మేము అతన్ని కూడా ఫోన్లో అడిగానండి, మా మావయ్య చెప్పలేదు, మీరేమో ఆయనకి చెప్పాను మాకు చెప్పమని అంటున్నారా అని. ఇతన్ని అడిగాను, అడిగాను ఇతను నాకు మ్యామ్. చెప్పలేదు కదా మరి అంటే దానికేమంటాడు? ఆయననేమో ఇంకా నాకు సంబంధం లేదమ్మా, నీ ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు, నీ ఇష్టం ఉంటే కాపురం చేయి, సరే ఈ లేకపోతే అబ్బాయిని వెళ్ళిపో, అడిగావు పోయి కదా, ఈ హాస్టల్లో అబ్బాయి ఉండు. చెప్పలేదు కదమ్మా నీకు, చెప్పలేదు. మరి ఆ అబ్బాయిని పాయింట్ అవుట్ చేసావా? చేస్తే నేను వాళ్ళందరినీ పిలిపించి నేను ఇంట్లో పంచాయతీ పెట్టించాను. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, నన్ను పెళ్లికి ఒక ప్రూఫ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, తనకు అప్పులు ఉన్నాయి అది ఇది అని చెప్పేసి నా గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయినాడు అది అని నేను గట్టిగా మాట్లాడాను మ్యామ్. నేను ఓకే, ఇతనితో పెళ్లి అయితే ఎప్పుడు ఇంకా అయింది, వద్దు, ఎప్పటిదాకా కలిసి ఉన్నారు, ఎక్కడున్నారు, ఏంటి గొడవ? 2022 అక్టోబర్ లో మ్యారేజ్ అయింది మ్యామ్. 2022లో 2023 సెప్టెంబర్ వరకు కలిసి ఉన్నాం మేము. 1 ఇయర్. ఆల్మోస్ట్ 1 మంత్ తక్కువ 1 ఇయర్. అయితే ఇంకా అక్కడ అక్టోబర్ నవంబర్ 2 మంత్స్ అందరం కలిసి ఉన్నాము, వాళ్ళ మమ్మీ వాళ్ళందరం. ఎక్కడమ్మా? మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరిలో. ఓకే. మల్కాజ్గిరిలో కలిసి ఉన్నాము. తర్వాత 2 మంత్స్ తర్వాత ఇలా నాకు తెలిసింది మ్యారేజ్ అయింది ఇది అని తెలిసి, అప్పటికే నేను గోల్డ్ ఇచ్చాను, ఇవన్నీ చేశాను. మ్యారేజ్ అయి అయితే తెలిసిన తర్వాత కూడా నువ్వెందుకు గోల్డ్ ఇచ్చి అంత సర్వీస్ ముందే చేయాల్సిన ఇచ్చాను అవసరం మ్యామ్ ఏంటి? గోల్డ్, ముందే గోల్డ్ 1 మంత్ లోపే ఇచ్చాను గోల్డ్. ఎందుకు, ఏం చెప్పి తీసుకున్నాడు? అప్పు ఉంది నాకు, ఇలా అప్పు ఉంది అంటే నాతో ఎప్పుడు ఏంటంటే ఇట్లా పిల్లల గురించి మాట్లాడినప్పుడు వద్దు ఇప్పుడు అని అనేవాడు. ఎందుకు అంటే అప్పులు ఉన్నాయి అంటే, సరే అప్పుదేముంది మనం ఇద్దరం కట్టుకుందాము అని చెప్పేసి అప్పుడు వరకు అంతా నాతో మంచిగా ఉన్నాడు మ్యామ్, ఏం ప్రాబ్లం కాదమ్మా, క్రియేట్ చేయలేదు. అతనికి డైవర్స్ అవ్వలా, నీకు డైవర్స్ అవ్వలా, ఉన్న పిల్లనే ఉమ్. చూడలేక సొంత భర్తకు ఫస్ట్ భర్తకి ఇచ్చేసావు, మళ్ళీ నీకు పిల్లలు ఎందుకు? నాకంటూ ఒకరు ఉంటారు కదా, నాకు ఒక రేపు ఎవరు ఉన్నా లేకపోయినా బేబీని చూసుకొని బతకొచ్చు అని చెప్పేసి నేను పిల్లలైతే కావాలనుకున్నాను నేను. అమ్మ ఉన్న పిల్ల అదే కదా, ఫస్ట్ లో నిన్నేం అడిగాను, అమ్మ నీకంటూ బ్యాక్గ్రౌండ్ లో ఎవడూ లేడు, ఉన్న పిల్లని చూసుకొని నీ వరకు నువ్వు బతికితే రేపొద్దు నీకు పిల్ల తోడు ఉంటది కదమ్మా అంటే, నేను పిల్లని పెంచలేనండి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు, అందుకే ఇచ్చానండి అన్నావు. ఇప్పుడు వచ్చి నాకు తోడు ఉండాలి కాబట్టి పిల్లలకి అంటానండి అంటావేంటి? కాబట్టి నేను ఒకదాన్ని పెంచలేను. ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఉంది, సపోర్ట్ ఉంది అని చెప్పేసి నాకైతే ఎక్కువ ఏం లేదు కదా మ్యామ్ వాళ్ళు. సరే చెప్పమ్మా, అంటే ఏమన్నాడు? మేడం అయితే ఇంకా తర్వాత గోల్డ్ ఇదంతా ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని గట్టిగా అడిగే వరకు వద్దు, మీరు మా ఇంట్లో ఉండొద్దు, ఎటన్నా వెళ్ళిపోండి అని చెప్పేసి ఇద్దరిని పంపించారు. ఏమా సపరేట్ ఫ్యామిలీ ఉన్నారా మీ ఇద్దరు? సపరేట్